నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోగు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. పిల్లలన్నాక రోజుకు 2-3 సార్లైనా టాయిలెట్కు వెళ్ళి రావడం అనేది చాలా సాధారణమైన విషయం. అయితే కొంతమంది పిల్లలకు 2-3 రోజులైనా మల విసర్జన ఊసే ఉండదు. తీవ్రమైన మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. వెళ్ళిన ప్రతిసారి బాత్రూంలో బలంగా ముక్కుతూ మూలుగుతూ తల్లిదండ్రులను కూడా ఏడ్పిస్తూ ఉంటారు. అసలు పిల్లల్లో మలబద్ధకం అనేది ఎందుకు వస్తుంది? పిల్లల్లో మలబద్ధకాన్ని తగ్గించేందుకు, విరేచనం సాఫీగా అయ్యేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కోటి పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే అంటూ పిల్లలకు గోరుముద్దలు తినిపించే రోజులు ఇప్పుడు దాదాపు లేవనే చెప్పాలి. నిజమే, ఇంట్లో చేసుకునే ఆహార పదార్థాలను పిల్లలకు గోరుముద్దలుగా కలిపి తినిపించే రోజులకు క్రమంగా కాలం చెల్లిపోతోంది. ఇప్పుడంతా రెడీమేడ్ ఫుడ్. చిన్నారులకు చాక్లెట్లు, స్వీట్లు, ఐస్ క్రీములు, పిజ్జాలు, బర్గర్లు, పఫ్లు, చిప్స్ ఇలా అంతా రెడీమేడ్ ఆహారాల్ని మనం అందిస్తున్నాం. పేగుల్ని శుభ్రం చేసే ఫైబర్ ఏమాత్రం లేని ఇలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో విరేచనం కావడం అన్నది ఇబ్బందికర వ్యవహారంగా మారుతోంది. పిల్లల్లో వారానికి 3 సార్లు కంటే తక్కువ మోషన్ పాస్ చేయడం కానీ, మోషన్ పాస్ చేసినప్పుడు విపరీతంగా ఇబ్బంది పడ్డము, చాలా గట్టిగా హార్డ్ స్టూల్స్ అంటాం, గట్టిగా మోషన్ పాస్ చేయడము, మోషన్తో పాటు బ్లడ్ అది పడుతుంటే దాన్ని మలబద్ధకం కింద తీసుకోవచ్చు. మనం జనరల్గా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఎక్కువ మలబద్ధకం చూస్తుంటామండి. దానికి కారణాలు చాలా ఉంటాయండి. ఫస్ట్ నుంచి ఏంటంటే టాయిలెట్ ట్రైనింగ్ అని అంటాం. టాయిలెట్ ట్రైనింగ్ అంటే చిన్నప్పుడు ఇంచుమించు సంవత్సరం వయసు పిల్లల నుంచి వాళ్ళు టాయిలెట్కి ఎలా వెళ్ళాలి అనేది మన తల్లిదండ్రులు కొంచెం నేర్పాలన్నమాట. ప్రతిరోజు ఉదయం కొంచెం తీసుకెళ్ళి పార్టీ మీద కూర్చోబెట్టడము, అది అలవాటు చేస్తుంటే వాళ్ళకి ఈ టైంకి రోజు వెళ్ళాలి, మోషన్కి వెళ్ళాలి అన్న అది వాళ్ళకి ఒక ట్రైనింగ్, మైండ్ ట్రైన్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు జనరల్గా చిన్న వయసులోనే. ఆ టైంలో కొంచెం వాళ్ళకి రిఫ్లెక్స్ వచ్చి మోషన్కి వెళ్ళాలని అనిపించిన తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉంటూ వెళ్ళడానికి ఇష్టపడరు, అలా పోస్ట్పోన్ చేస్తారు అన్నమాట. దానివల్ల వాళ్ళకి ఏంటంటే అది కాన్స్టిపేషన్గా తయారయ్యి తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆహారంలో సరిగ్గా ఆహారం పూర్తిగా ఇవ్వకపోవడం వల్ల కానీ, తగినంత ఆహారం లేకపోవడం వల్ల కానీ, ఆహారంలో సరైన పీచు పదార్థాలు ఇలాంటివి లేకపోవడం వల్ల కానీ మలబద్ధకానికి కారణాలండి. పిల్లల్లో బద్ధకం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే, మలబద్ధకం మనిషి శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మలబద్ధకం అనేది సర్వసాధారణంగా తల్లిపాలు మానేసి వేరే ఆహారం తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో ఆహారాన్ని బాగా ద్రవ రూపంలో పలుచగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. అలాగే పెద్దలు తినే ఆహారాన్ని పిల్లలు తినటం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల కూడా పిల్లల్లో ఈ సమస్య కనిపిస్తుంది. ఇంకా పిల్లలకు విరేచనానికి సమయం లేకపోవడం అన్నది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. అలవాటు లోపం, కొత్త వాతావరణం, కొన్ని రకాల మందుల వల్ల కూడా పిల్లల్లో మలబద్ధకం కనిపిస్తుంది. కాన్స్టిపేషన్ వల్ల బ్లడ్ అవుట్ పడడం జరుగుతుంటుంది. అంతేకాకుండా పెరియానల్ రీజియన్ అంటాం, కింద మలద్వారం దగ్గర చిట్లి, ఆ టిష్యూ చిట్లు అవడం వల్ల పెయిన్ రావడము ఇవన్నీ జరుగుతుంది. ఫిజర్స్ అంటాం వాటిని, ఫిజర్స్ అని అంటాము. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారండి. కాన్స్టిపేషన్కి కారణం ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లవాడు సరిగ్గా టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చారా లేదా, ఆహారం సరిగ్గా తీసుకుంటున్నాడా లేదా, ఆహారంలో తగినంతగా పీచు పదార్థాలు ఉన్నాయా లేదా, ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నాడా లేదా, ఇచ్చిన ఆహారం సరిపోతుందా, ఇవి చూసుకోవాలండి. ఇవన్నీ తీసుకుంటూ ఉండి పిల్లవాడు బాధపడుతుంటే దానికి కారణం. కొంతమంది పిల్లలు ఏంటంటే మెడికల్గా ఏంటంటే ఏమైనా జబ్బులు ఉన్నాయి, థైరాయిడ్ అని ప్రాబ్లం ఉందనుకోండి, థైరాయిడ్ అనే ప్రాబ్లంలో హైపోథైరాయిడిజం ఉంటాం, వాటిలో మోషన్ అవ్వక పిల్లవాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదే కాకుండా బాడీలో తగినంత వాటర్ లేకపోవడం, దానివల్ల కూడా కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్న హైపర్ కాల్షియమీ అంటాం. అది కాకుండా కొన్ని సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే కండిషన్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. వాటిల్లో కూడా అలాంటి కారణాలు ఏమైనా ముందు మనం చూసుకోవాలి. అది కాకుండా ఈ కారణాలన్నీ మనం ఏం లేదు నార్మల్గా ఉన్నదంటే ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అంటాం. అలాంటి చోట మనం లాక్సేటివ్స్ అని యూజ్ చేసుకోవచ్చు. అలాగే సర్జికల్ కారణాలు కూడా కొన్ని ఉంటాయి. పేగుల్లో లోపాలు, తయారీలో లోపాలు, పేగుల్లో అడ్డుకోవడం, అబ్స్ట్రక్షన్ అంటాం, అలాంటివి జరగడం, హిస్పుంగ్స్ డిసీజ్ అని పేగుల యొక్క నరాలు సరిగ్గా డెవలప్ కాకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి.
అవి కూడా మనం ఎక్స్క్లూడ్ చేసుకున్నాకనే లాక్సేటివ్స్ మనం వాడవలసిన అవసరం ఉంటుంది. మలబద్ధకం ఉన్నప్పుడు విరేచన సమయంలో పిల్లలు ముక్కుతూ ఉంటారు. మలం గట్టిగా ఉండడం, మలద్వారం చీరుకుపోవడం లాంటివి కనిపిస్తుంటాయి. మొత్తంగా పిల్లలు బాగా ఇబ్బంది పడుతుంటారు. మలబద్ధకాన్ని గుర్తించినప్పుడు పేగుల్లో ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల సమస్య లేదని రూఢి చేసుకోవాలి. విరేచనానికి వెళ్లడంపై శిక్షణ ఇవ్వాలి. ఎక్కువగా మంచినీళ్లు తాగించాలి. పండ్లు, పండ్ల రసాలు ఇవ్వాలి. ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలి. కాన్స్టిపేషన్కి రాకుండా మనము ఆహారాలు ఎంతమంది చెప్పినట్టు ఎక్కువగా పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవడము, ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవడము, సీరియల్స్ అంటాం, సీరియల్స్, పప్పు దినుసులు ప్లస్ మామూలుగా మన రెగ్యులర్ తినే ఆహారం, అన్నము, రైసు ఇవన్నీ ఉండేలా చూసుకొని ఆహారం అది టేస్ట్గా ప్రిపేర్ చేసి చూసుకోండి. టేస్ట్గా అంటే పిల్లలు తిని తగినంతగా తిని దానివల్ల మోషన్ అది ఫ్రీగా పాస్ చేయడానికి ఈజీ అవుతుంది. అంతేకాకుండా తగినంతగా వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్టూల్స్ సాఫ్ట్గా తయారై ఈజీగా మోషన్ పాస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా జంక్ ఫుడ్స్ పిల్లలు కూడా అవి టేస్ట్గా ఉంటాయి కాబట్టి అవే తినడానికి ఇష్టపడుతుంటారు. జంక్ ఫుడ్స్ అయితే తినడం వల్ల ఏంటంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ చాలా ఎక్కువ అవకాశం ఉంటుందండి. మామూలుగా ఇంట్లో చేసిన ఆహారము తినే పిల్లలతో పోలిస్తే జంక్ ఫుడ్, బయట ఫుడ్ తినే పిల్లల్లో ఎక్కువ. ఇవి మనం తరచుగా అవాయిడ్ చేసుకోవడం మంచిది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, డిహైడ్రేషన్ కానీ, మాల్ న్యూట్రిషన్ అంటే ఆహార లోపం, ఆహారం తగినంతగా తీసుకోకపోవడం వల్ల ఇలాంటి లోపాలు ఉన్న సిస్టిక్ ఫైబ్రోసిస్ అని ఇలాంటి కండిషన్స్ ఉంటాయండి. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే కాన్స్టిపేషన్ అనేది ఈజీగా మనం కంట్రోల్ చేయగలం. మలబద్ధకం అన్నది చేజేతులా తెచ్చుకునే ఆరోగ్య సమస్య. పిల్లల్లో మలబద్ధకాన్ని నివారించడం అన్నది పెద్దల బాధ్యత. ఆహారంలో ఆకుకూరలు, పళ్ళు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రెడీమేడ్ లేదా జంక్ ఫుడ్ ను పిల్లలకు దూరంగా ఉంచాలి. తగినంత శారీరక శ్రమ ఉండేలా పిల్లలు ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూడాలి. ఎక్కువగా మంచినీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. మరీ చిన్నపిల్లలకైతే టాయిలెట్ శిక్షణ ఇవ్వాలి. చిన్నారుల్లో మలబద్ధకం మరీ తీవ్రంగా ఉంటే అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి చెవి దగ్గర జోరీగా జుయ్యమంటూ చేసే శబ్దాన్ని భరించడమే మనకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇక నిత్యం చెవి లోపల ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఉంటే ఆ కష్టాన్ని మాటల్లో చెప్పలేం. మనలో చాలా మందికి ఇవాళ చెవిలో హోరుమనే శబ్దాలు వినిపించడం అనేది పెద్ద సమస్యగా మారుతోంది. టినిటస్గా పిలిచే ఈ సమస్యకు కారణాలేమిటో, చెవిలో హోరును తగ్గించుకోవడానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బయట చెవులు ఏదైనా ఉండి అది చెవిని బ్లాక్ చేసినట్టయితే కూడా ఈ సౌండ్ వస్తుంది అనమాట. సో బయట చెవిని ఎగ్జామినేషన్ చేసి అక్కడ ఏదైనా గుబులు ఉంటే తీసేయాలి, ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా చెక్ చేయాలండి. దాని తర్వాత బేసిక్ ఆడియోలాజికల్ టెస్టులు ఉంటాయండి. ఆడియోగ్రాము, ఇంపిడెన్సు, టినిటస్ మ్యాచింగ్ అండ్ మాస్కింగ్ టెస్టులు, ఓఈ ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ టెస్ట్, ఇవి టెస్టులు చేసుకుంటాం అనమాట. టినిటస్ పేషెంట్లకి వీలైనంత వాటికి రేడియోలాజికల్ టెస్ట్ చేసుకోవటం మంచిదండి. సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ, ఈ రెండు టెస్టులు చెవికి, బ్రెయిన్కి రెండింటికి కలిపి చేస్తాం. సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ టెంపరల్ బోన్. ఇట్లా మనకి నర్వ్ పాత్వేలో కానీ, ఆ స్ట్రక్చర్ దగ్గర కానీ ఏదన్నా ప్రాబ్లం, ట్యూమర్స్ ఉన్నా, ఇంకేదన్నా కంప్రెషన్, ఒక్కోసారి వెజల్స్ లావై కానీ, వెజల్స్ ఎన్యూరిజమ్స్ నుంచి, లేదంటే వెజల్ నర్వ్ మీద పాస్ అవుతా ప్రెషర్ చేయటం వలన వీటి నుంచి కూడా వస్తుంటుంది అనమాట. సో మనం సిటీ, ఎంఆర్ఐ కూడా చేసుకోవాలన్నమాట. మధ్య చెవులు ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే జలుబుతో పాటు జలుబుని, మధ్య చెవులు ఇన్ఫెక్షన్ రెండింటిని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ లోపల చెవులు ఏదన్నా ట్యూమర్స్ కానీ ఏమైనా ఉంటే మటుకి సిటీ స్కాన్, ఎంఆర్ఐలో అవి ట్రీట్ చేసుకోవాలి. ప్రికాషన్స్ ఏంటంటే బేసిక్గా ఎక్కువ సౌండ్కి ఎక్స్పోజ్ కాకూడదు, ఉప్పు తక్కువ తినాలి, కాఫీ, టీ అవాయిడ్ చేయాలి, స్టిమ్యులెంట్స్, బ్రెయిన్ స్టిమ్యులెంట్స్, నర్వ్ స్టిమ్యులెంట్స్ని అవాయిడ్ చేయాలి, టెన్షన్ పర్సనాలిటీని తగ్గించుకోవాలి. వీలైనంత వాటికి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండాలండి. ఏదైనా ఉన్నా కూడా మనం వేరే పనులు బిజీ అవుతూ ఉంటే దీని మీద మనం కాన్సన్ట్రేషన్ తగ్గించుకొని దీని గురించి మనం ఆలోచించకపోతే కొంచెం మనకి ఫీలింగ్ తగ్గినట్టు ఉంటుందండి. అలాగే మెడికల్ ట్రీట్మెంట్స్ వచ్చినాయండి, వెస్టిబులర్ సప్రెసెంట్స్. ఎస్పెషల్లీ ఎవరికైతే వినికిడి ప్రాబ్లం లేకుండా టినిటస్ ఉంటుందో వాళ్ళకి మనం కొంచెం సప్రెసెంట్ ఇచ్చినట్టయితే టెంపరీగా ఈ టినిటస్ తగ్గే అవకాశం ఉంటుందండి. పెళ్ళైన తర్వాత పిల్లల కోసం ఎదురు చూడడం అనేది సహజం. కానీ ఏళ్లు గడుస్తున్నా కడుపు పండకపోతే, గర్భధారణ ఆనవాళ్లే కనిపించకపోతే ఆ దంపతుల మానసిక వేదనను మాటల్లో చెప్పలేం. తమ కడుపు పండాలని, పండంటి సంతానం కలగాలని కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కులు కడుతూ ఉంటారు.
అన్ని రకాల వైద్యాల్ని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అన్ని సందర్భాల్లోనూ సహజ సిద్ధంగా గర్భం ధరించే అవకాశాలు అందరికీ ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆధునిక వైద్యంలో ఇవాళ ఎన్నో రకరకాల సంతాన సాఫల్య చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. సంతాన భాగ్యాన్ని సాకారం చేసే కృత్రిమ గర్భధారణ పద్ధతుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సంతాన సాఫల్యత కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలేంటి? ఒక దంపతులు మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూజువల్గా సాధారణంగా చూస్తే 4 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఏంటివి? హార్మోనల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే స్పర్మ్లో వీరకణాల్లో ప్రాబ్లం ఉండొచ్చు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, లేకపోతే క్వాలిటీ బాగా లేకపోవడం, లేకపోతే అసలే లేకపోవడం అనే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ యూట్రస్లో ప్రాబ్లం ఉండొచ్చు, అంటే గర్భాశయంలో ప్రాబ్లమ్స్, అండ్ ట్యూబల్ బ్లాక్స్ ఉండవచ్చు. సో ఈ 4 ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం ఉందో అది మనం ఫస్ట్ మనకు తెలుసుకుంటే అప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేయగలుగుతాం. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి బేసికలీ ఎలాంటి ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేవి డిసైడ్ అవుతాయి. సో మనకి ఉన్న ఆప్షన్స్లో మెడిసిన్స్ ద్వారా అంటే మందుల ద్వారా చేయొచ్చు, సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి, అండ్ అసిస్టెడ్ కన్సెప్షన్ ఆప్షన్స్ ఉంటాయి. సంతాన సాఫల్యతకు వీలుగా ఎప్పుడు ఆపరేషన్లు చేస్తుంటారు? సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు యూట్రస్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే కంజనైటల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఏదన్నా సెప్టమ్ అంటే ఒక పరదలాగా ఉంటుంది యూట్రస్లో, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఏదన్నా పాలిప్ ఉన్న వాళ్ళకి, ఫైబ్రాయిడ్స్, అదే కాకుండా ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది, అండ్ ఓవరీస్లో క్రానిక్ గా సిస్ట్ ఉన్నప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉపయోగపడతాయి. IUI, IVF పద్ధతుల్లో ఏం చేస్తారు? IUI అనేది సాధారణంగా మనము రొటీన్గా చేసే పద్ధతి. దాంట్లో ఏం చేస్తామంటే అండం ఎప్పుడైతే రెడీగా ఉంటుందో రిలీజ్ కావడానికి ఆ టైంలో మనం సెమెన్ శాంపుల్ తీసుకొని అది ల్యాబ్లో ప్రాసెస్ చేస్తాము. ల్యాబ్లో ప్రాసెస్ చేసిన తర్వాత ఆ శాంపుల్ తీసుకొని డైరెక్ట్గా గర్భాశయంలోకి ఒక క్యాథెటర్ ద్వారా ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇది రొటీన్గా మనం చేసేది ఓపీ ప్రొసీజర్ అనమాట. అండ్ అదొక 5 minutesలో చేసే పద్ధతి, అండ్ ఒక 15 minutes అది వాళ్ళు పడుకొని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము ఈ సిమెన్ అనేది వాష్ చేసినప్పుడు దాని క్వాలిటీ పెంచుతాము, దాని అంటే హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ గుడ్ స్పర్మ్స్ వస్తాయి. అది తీసుకొని మనం వీలైనంత వరకు అండాశయంకి దగ్గరగా పెట్టడం అనేది జరుగుతుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. IUI కనుక ఒక 4 నుంచి 5 cycles ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది వచ్చేసి IVF ట్రీట్మెంట్. IVF ట్రీట్మెంట్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అండం పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. సేమ్ న్యాచురల్గా చిన్న బేసిక్ ట్రీట్మెంట్స్లో కూడా ఇంజెక్షన్స్ ఇస్తాం. కానీ IVFలో ఏంటంటే ఇంకా కొంచెం హయ్యర్ డోస్లో ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది దాదాపు ఒక 10 రోజుల వరకు ఇంజెక్షన్స్ ఇస్తాము. హయ్యర్ డోసెస్ ఎందుకు ఇస్తామంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ పెరగడానికి. ఆ 10 రోజులు ఇంజెక్షన్స్ ఇస్తూ స్కాన్లో చూసుకుంటూ అంటే ఎలా పెరుగుతుంది అండము అనేది మానిటర్ చేసుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 days తర్వాత ఎప్పుడైతే అండం రెడీగా ఉంటుందో, సైజ్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో, మనం అనుకున్న డిజైర్డ్ సైజ్ రీచ్ అయిన తర్వాత దానికి మెచ్యూర్ కావడానికి ఇంజెక్షన్ ఇస్తాం. మెచ్యూర్ కావడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 35.5 hours తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి డీప్ సెడేషన్ లాంటి అనెస్థీషియా ఇచ్చేసి డైరెక్ట్గా అండాశయం నుంచి ఎగ్స్ బయటికి తీసుకునేయడం అనేది జరుగుతుంది. తీసుకున్న ఎగ్స్ని ల్యాబ్లో ప్రతి ఒక్క అండంతోని ఒక వీరకణాన్ని ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఇక్సీ అంటాం అన్నమాట. ఇది డైరెక్ట్గా మనం అండంలోకి వీరకణాన్ని మనం ఇంజెక్ట్ చేయడం అనేది ఇక్సీ అంటాం. అదే రొటీన్ IVFలో చూస్తే కనుక అండంని స్పర్మ్ని అది న్యాచురల్గా ఫర్టిలైజ్ అవ్వడానికి వదిలేస్తాం అన్నమాట. కానీ ఇప్పుడు రొటీన్ ప్రాక్టీస్లో 95% ఆఫ్ ద సైకిల్స్ అందరూ ఇక్సీయే చేస్తారు. ఓన్లీ 5% ల్యాబ్స్లో IVF అనేది వాడుతున్నాం అన్నమాట. సో ఈ ఇక్సీ అనేది చేసిన తర్వాత అది మనం ఇంజెక్ట్ చేసి ఇంక్యుబేటర్లో పెట్టేస్తాం ఆ ఎంబ్రియోస్ ఫర్టిలైజేషన్ కోసం.
ఆ నెక్స్ట్ డే చూస్తాం ఎన్ని ఫర్టిలైజ్ అయ్యాయి, ఎన్ని ఎంబ్రియోస్ ఫర్టిలైజ్ అయ్యాయి అనేది చూసి అలా ఇంకొక 3 days మనం ఇంక్యుబేటర్లోనే పెడతాం. 3వ రోజు ఆ ఎంబ్రియోస్ని తీసుకొని డైరెక్ట్గా గర్భాశయంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. ప్రవేశించిన తర్వాత ఒక 14 రోజుల తర్వాత మనకి దాని అవుట్కమ్ అనేది తెలుస్తుంది. ఎగ్ డొనేషన్, ఎంబ్రియో డొనేషన్ అంటే ఏంటి? ఎగ్ డొనేషన్ అంటే ఇలాంటి పద్ధతి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే అన్నం తక్కువగా ఉండడం వాళ్ళకు లేకపోతే అసలు లేని వాళ్ళకు ఇలాంటి పద్ధతి అనేది చాలా యూస్ఫుల్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏజ్ ఫ్యాక్టర్. ఒక 40 years తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎగ్స్ అనేవి తక్కువ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగుండదు. అలాంటి వాళ్ళకి కాకపోతే యంగర్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఏదో కారణాల వల్ల ఎగ్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి పద్ధతి ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకి హిస్టరీ ఆఫ్ ఏదైనా క్యాన్సర్ ఉండడమో లేకపోతే రేడియేషన్ వల్లనో ఏదో వల్ల జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అండం తక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్ డొనేషన్ ఇస్ అడ్వైజ్డ్. ఇవే కాకుండా వాళ్ళకి మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అంటే మనం ఒక 4-5 cycles ఐవీఎఫ్ వాళ్ళకి చేసాము కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అండ్ మనకి ప్రాబ్లం అక్కడ అండం ప్రాబ్లం అని తెలుస్తుంది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఊసైడ్ డొనేషన్ అనేది పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ ఊసైడ్ డొనేషన్లో ఏం చేస్తామంటే ఇప్పుడు వేరే వాళ్ళకి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళ అండం అనేది పెంచుతాం. ఆ ఎగ్స్ అనేవి తీసుకొని ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ స్పర్మ్స్ తోని ఐవీఎఫ్ చేసేసి ఆ తయారైన పిండంని తీసుకొని వాళ్ళ గర్భాశయంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. అండ్ ఎంబ్రియో డొనేషన్లో 2 అండము అండ్ స్పర్మ్ 2 వేరే వాళ్ళే ఉంటాయి. ఇలాంటివి ఎప్పుడు అంటే ఇప్పుడు రొటీన్గా చాలా ఐవీఎఫ్ వాళ్ళకి ఫెయిల్యూర్స్ అయిపోయి అండం లేకపోవడమో లేకపోతే స్పర్మ్స్ లేవో అలాంటి వాళ్ళకి ఎంబ్రియో డొనేషన్ అనే పద్ధతి ఈజ్ వెరీ యూస్ఫుల్. సంతాన సాఫల్యతకు ఇటీవలి కాలంలో కొత్తగా చికిత్సలేమైనా వచ్చాయా? ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్స్లో చూసుకుంటే కనుక ఇవాల్యుయేషన్లో ఒక లేటెస్ట్ టెస్ట్ వచ్చింది. దాన్ని ఏమంటామంటే SCSA, స్పర్మ్ క్రోమాటిన్ స్ట్రక్చర్ అసే. ఇప్పుడు నార్మల్ సెమెన్ అనాలిసిస్ మనం చేసినప్పుడు మనకి రొటీన్గా ఏం తెలుస్తుంది, కౌంట్ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది, ఇలాంటివి తెలుస్తుంది. కానీ దాంట్లో ప్రతి స్పర్మ్లో క్వాలిటీ ఎలా ఉందో మనకి తెలీదు. సో ఈ టెస్ట్ అనేది మనకి ఎగ్జాక్ట్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఉపయోగపడుతుందో అలా ఆ టెస్ట్ వల్ల మనకి తెలుస్తుంది. IMSI అనేది ఇంకొక లేటెస్ట్ పద్ధతి. దీంట్లో ఏంటంటే మనం రొటీన్ ICSIలో స్పర్మ్స్ని చూసినప్పుడు మనకి దాని క్వాలిటీ ఎలా ఉందో పెద్దగా తెలియదు. బట్ IMSI అనే టెక్నాలజీ అంటే IMSIలో ఏం చేస్తామంటే హై రెజల్యూషన్ మైక్రోస్కోప్స్ ద్వారా స్పర్మ్ని చూస్తాం. అది మనకి 7,000 times మోర్ మ్యాగ్నిఫికేషన్లో చూస్తాం అనమాట. సో దానివల్ల మనం మార్ఫాలజీ చాలా బాగున్న స్పర్మ్స్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ICSI కన్నా చేసుకుంటే ప్రెగ్నెన్సీ రేట్స్ చాలా బాగా ఉంటుంది. అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది ఒక పద్ధతి ఉంది. దేంట్లో అంటే ఇప్పుడు పిండంది వాల్ చాలా థిక్గా ఉన్నప్పుడు అసిస్టెడ్ లేజర్ హ్యాచింగ్ అనే పద్ధతి ఉంటుంది. దానితోని మనము ఆ వాల్ని అనేది థిన్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఫ్రోజన్ ఎంబ్రియోస్ వాడిన వాళ్ళకి అండ్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ IVF ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి అసిస్టెడ్ హ్యాచింగ్ అనే పద్ధతి ఉపయోగపడుతుంది. సంతాన సాఫల్యతను సాకారం చేసే IUI, IVF వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతుల గురించిన పూర్తి వివరాల్ని తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మొలలు బాధిస్తున్నప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాస్ నీళ్లలో కలిపి 1/2 గ్లాస్ మిగిలే వరకు మరిగించండి. ఈ కషాయానికి కొద్దిగా పటిక బెల్లాన్ని కలిపి నిత్యం తీసుకుంటూ ఉంటే మొలల బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.